ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మన శరీరంలో కిడ్నీ శరీరానికి ఫిల్టర్గా పనిచేస్తుంది. ఇది మూత్రం ద్వారా శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. కానీ 2 కిడ్నీలు పూర్తిగా పనిచేయడం మానేస్తే 24 గంటలు కూడా ఎవరూ జీవించలేరు. అందువల్ల కిడ్నీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. మూత్రపిండాలు వడపోత రేటును పూర్తిగా తగ్గించినట్లయితే వ్యర్థ పదార్థాలు శరీరంలో కొంతకాలానికి పేరుకుపోతాయి. ఇది నెమ్మదిగా విషంతో శరీరాన్ని నింపుతుంది. కిడ్నీలు తమను తాము శుభ్రం చేసుకుంటాయి. కానీ ఈ రోజుల్లో ఆహారపు అలవాట్లు అన్నింటిలో రసాయనాలు కలుపుతారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రసాయనాన్ని బయటకు తీసుకోవడానికి కిడ్నీలపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. అందువల్ల కిడ్నీలు ముందుగానే బలహీనపడతాయి. మూత్రపిండాలు బలహీనంగా మారడానికి ముందే సంకేతాలను గుర్తించడం చాలా ముఖ్యం. మూత్రపిండాలు ఎలా పనిచేస్తాయి? కిడ్నీ శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. దాని సహాయంతో వ్యర్థాలు, మురికి ఉత్పత్తులు శరీరం నుంచి తొలగించబడతాయి. మూత్రపిండాలు ఈ విషయాన్ని రక్తం నుండి ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా తొలగిస్తాయి. టాక్సిన్స్ మాత్రమే కాకుండా శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. రక్తపోటును సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి కొన్ని సంకేతాలు: వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం, అలసట, బలహీనత, నిద్రలేమి, సమస్య తరచుగా లేదా చాలా తక్కువ మూత్ర విసర్జన, కండరాల నొప్పి, పొడి దురద, చర్మం, అధిక రక్తపోటు అయినప్పటికీ ఈ లక్షణాలు కొన్నిసార్లు ఇతర వ్యాధుల వల్ల కూడా సంభవిస్తాయి. ఎందుకంటే మూత్రపిండాల దీర్ఘకాలిక దశలో ఇటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మూత్రపిండాలను ఎలా చూసుకోవాలి? రోజంతా 8 నుంచి 9 గ్లాసుల నీరు త్రాగాలి. ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోండి. ఇందులో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉండాలి. దీనితో పాటు ఉప్పు, చక్కెరపై నియంత్రణ ఉంచండి. బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ను ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఏదైనా సమస్య వస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించి డాక్టర్ సలహా సూచనలతోనే మందులు వాడాలని చికిత్సలు చేసుకోవాలి.